హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ శిరీషాని. ఈరోజు పనులన్నింటినీ నిమిషాల్లో ఎలా చేసుకోవాలో, ఫ్రిడ్జ్లో ప్లేస్ ఖాళీగా ఉండడానికి ఏం చేయాలో చూసేద్దామండి. అందుకోసం మొదటిగా ఏం చేస్తామంటే, మన షాప్ నుంచి సామాన్లు తెచ్చుకొని కొంచెం యూజ్ చేసిన తర్వాత మిగతా ప్యాకెట్స్కి ఈ విధంగా క్లిప్స్ వేసి పెట్టుకుంటుంటాం. ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే బొద్దింకలు, చీమలు ఏమీ లోపలికి పోకుండా ఉంటాయి. కానీ క్లిప్స్ లేకపోయినా ప్యాకెట్స్ని ఈజీగా ఎలా క్లోజ్ చేసి పెట్టుకోవాలో చూపిస్తానండి. మన ఇళ్లల్లో ఇటువంటి పేపర్ క్లిప్స్ ఉంటాయి కదండి, కానీ వాటిని ఎక్కువ యూజ్ చేయకుండా వేస్ట్గా పక్కన పెట్టేస్తుంటాం. వేస్ట్గా ఇంట్లో ఉన్న పేపర్ క్లిప్స్ని తీసుకోండి. దీనిలో 3 సైజులు ఉంటాయండి. నేను ఈరోజు ఈ సైజు క్లిప్స్ని యూజ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మీడియం సైజ్ అన్నమాట. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకోండి. 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని 2 సైడ్ల ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ని కానీ సెంటర్లో అప్లై చేసుకోండి. దానిపైన ఈ పేపర్ క్లిప్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఎండనివ్వాలండి. ఎండిన తర్వాత చూస్తే ఈ విధంగా క్లిప్ వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్కి అంటుకొని ఉంటుందండి. ఇది ఇప్పుడు ప్యాకెట్కి పెట్టుకుంటే క్లిప్ లాగా పనికొస్తుంది. ప్యాకెట్ని ఓపెన్ సైడు ఇలా ఫుల్ సైజ్ ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేయండి. తర్వాత ఈ క్లిప్ని పెట్టుకోండి. ఇలా ఈజీగా ప్యాకెట్కి వీటిని పెట్టి సీల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎంత బాగున్నాయో చూడండి. ఇలా నేను ఎక్కువగా తయారు చేసి పెట్టుకొని ఎక్కువ ప్యాకెట్స్కి క్లోజ్ చేసుకుంటున్నానండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ పొడుగ్గా ఉండడం వల్ల ప్యాకెట్ ఫుల్ సైజు క్లోజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన ఫ్రిడ్జ్లో ప్లేస్ ఎక్కువగా ఉండదు, ఫుల్గా వస్తువులు పెట్టేసే ఉంటాం. అటువంటప్పుడు ఇలా కోడిగుడ్లు కొని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ప్లేస్ ఉండదు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా పెడితే 3 బాక్సులు పెట్టుకోవాలి కదండి. అలా కాకుండా ఎగ్ బాక్స్ని ఇలా రివర్స్ చేసి పెట్టుకోండి. రివర్స్ చేసి చూస్తే ఎగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, హోల్స్ ఉంటాయన్నమాట. ఈ బాక్స్లో 2 ఎగ్లు పెట్టుకోవచ్చు. ఇంకొక బాక్స్ వెనకకి తిప్పితే ఇంకొక 2 పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఇలా 2 బాక్సులను దగ్గరికి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, బాక్సులకు మధ్యలో ఇంకొక ఎగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 బాక్సులని ఈజీగా తక్కువ ప్లేస్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. 3 బాక్సుల ప్లేస్లో ఇప్పుడు 2 బాక్సులే పెట్టుకుంటున్నామండి. ఈ విధంగా 12 ఎగ్స్ పెట్టే పెద్ద బాక్సులు కూడా ఉంటాయి. వీటిని వెనక సైడ్ తిప్పితే 6 ఎగ్గులు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఎగ్ బాక్సులని వెనకకి తిప్పి వెనక సైడ్ కూడా ఎగ్స్ పెట్టుకోవచ్చండి. అందువల్ల ఫ్రిడ్జ్లో మనకు ప్లేస్ కూడా తక్కువే అవుతుంది. చాలామందికి పచ్చిమిరపకాయలు తొడు మలిచినా కానీ కట్ చేసినా కానీ చేయి మంట పుడుతుంది. చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన చేతులు తగిలి పిల్లలకి మంట పుడుతుంది అన్నమాట. కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుందండి. చేయి మంట పుట్టకుండా పచ్చిమిరపకాయలు తొడవలను తీయడానికి ఇలా ప్లాస్టిక్ గ్లౌస్ తీసుకొని చేతికి ఎక్కించుకోండి. రెండో చేతికి కూడా ఎక్కించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను ఈజీగా వలుచుకోవచ్చు, చేయి మంట పుట్టదు. ప్లాస్టిక్ గ్లౌజ్ లేకపోతే ఇలా పొడవుగా ఉండే ప్లాస్టిక్ కవర్స్ అయినా తీసుకొని అవి చేతులకు వేసుకొని అవి బయటకు రాకుండా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. రెండో చేతికి కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడు కూడా ఈజీగా వలుచుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్స్ని యూస్ చేసి తొడుములు వలుచుకొని స్టోర్ చేసుకోవచ్చండి. తర్వాత వాటిని కట్ చేయాలంటే గ్లౌజ్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ లేకపోయినా చేతికి మంట పుట్టకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి. పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకొని కత్తితో కానీ స్పూన్తో కానీ వంటల్లో వేసుకోవచ్చు. ఇంకా ఈజీగా కావాలంటే సిజర్స్తో కట్ చేసుకోవచ్చు. కవర్స్ లేకపోయినా చేతికి పచ్చిమిరపకాయ మంట అంటుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకోండి. ఏ కూల్ డ్రింక్ అయినా తీసుకోవచ్చు, కానీ దాని మూత ఓపెన్ చేయగానే గ్యాస్ రిలీజ్ అయిన సౌండ్ రావాలండి. అంటే కూల్ డ్రింక్స్ లోపల గ్యాస్ ఉండాలన్నమాట. అటువంటి కూల్ డ్రింక్స్ని యూస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కూల్ డ్రింక్స్ని కొనుక్కొని పెట్టేసి మర్చిపోతుంటాం. కొద్ది రోజులకి వాటిలో గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ లేదు, కూల్ డ్రింక్ టేస్ట్ బాగుండదని పడేస్తుంటాం కదండి. అలా గ్యాస్ పైన కూల్ డ్రింక్స్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గ్లాస్లో 1/3 గ్లాస్ వరకు కూల్ డ్రింక్ పోసుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ టేబుల్ సాల్ట్ వేసుకోండి. మన వంటలు యూస్ చేసే సాల్ట్ అన్నమాట, అది వేసుకోండి. సాల్ట్ వేసిన వెంటనే కూల్ డ్రింక్ బాగా నురుగు వస్తుందండి. అందుకని గ్యాస్ పైన జ్యూస్ని యూస్ చేసుకోమని చెప్పానండి. అది యూస్ చేసుకుంటే నురుగు రాదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ నురుగు తగ్గిపోయిన తర్వాత 3 కర్పూరపు బిళ్ళలు తీసుకోండి. ఒక్కొక్క దాన్ని పౌడర్ చేసి వేసుకోండి. ఇలా 3 కర్పూరపు బిళ్ళల్ని పౌడర్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఆ జ్యూస్ని ఇప్పుడు కిచెన్లో సింక్లోని హోల్లో పోస్తామండి. జనరల్గా సింక్లో కిచెన్ వేస్ట్ అంతా పోయి ఇరుక్కొని పైపు క్లోజ్ అయ్యి నీళ్లు పోకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి నీళ్ళు తక్కువగా పోతుంటాయి. అటువంటప్పుడు ఈ కూల్ డ్రింక్ పోస్తే అందులోని కెమికల్ రియాక్షన్ వల్ల ఆ వేస్ట్ కరిగిపోతుంది. ఇలా 2-3 రోజులు వరుసగా పోస్తే బ్లాక్ అయిన వేస్ట్ అంతా కరిగిపోతుంది. అప్పుడు నీళ్లు బాగా పోతాయన్నమాట. కర్పూరం వేసినందువల్ల పైప్లో నుంచి వచ్చే చెడ్డ వాసన రాదండి. అది కాకుండా కర్పూరం స్మెల్కి బొద్దింకలు, పురుగులు కూడా రాకుండా ఉంటాయి.
నెలకు సరుకులు ఎన్ని కావాలో కొనుక్కుంటుంటాం. వాటిల్లో మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పులు కూడా ఉంటాయి కదండి. కొన్ని పప్పులు అయితే వెంటనే పురుగు పట్టేస్తాయి. అది కాకుండా ఒక్కొక్కసారి 5-6 నెలలకు వచ్చేటట్టు పప్పులు కొనుక్కుంటాం. కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి కొంటారు. అటువంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు పప్పుల్ని ఎండల్లో ఆరబెట్టుకుంటే పురుగు పట్టదండి. కానీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి ఆరబెట్టుకోవాలంటే ఎండ కనిపించడమే కష్టమైపోతుంది. ఎండ వచ్చినా ఎండబెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఏ పప్పునైనా సరే బాండల్లో వేసి ఆయిల్ లేకుండా 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. పప్పు బాగా వేడైతే చాలండి, కలర్ మాడేటట్లు వేయించకూడదు. ఎండల్లో ఆరబెడితే ఎంత వేడి వస్తుందో అంత వేడైతే చాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలలో పోసి నిల్వ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా ఏ పప్పులనైనా నిల్వ చేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.